హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఎవ్రీవన్. మా ఇంటి లక్ష్మణఫలం చెట్టు చూసారా ఎంత బాగుందో. ఇది లక్ష్మణఫలం చెట్టు అనంతగిరిలో మా నాన్నగారు పెంచిన మొక్క. ఇంత పెద్దదిగా అయింది. దీని కాయని చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. నేను కాయ కనిపిస్తుంది అందరికీ ఫ్రెండ్స్. బాగుందా. ఇదే మనం క్యాన్సర్కి మందుగా కూడా వాడతాం దీన్నే. దీని ఆకులు కూడా హోమియోపతిలో వాడతారు. హోమియోపతి ఎక్కువగా వాడతారు. ఈ ఆకులు జ్యూస్ చేసుకొని తాగడానికి చాలా మంచిది. మా ఇంట్లో ఉన్న ఔషధ వన మొక్కలు ఇవి. చూడండి చెట్టు నిండా ఎంత బాగున్నాయి. నందివర్ధనం పువ్వులు, అలాగే ఉసిరి మొక్క పెద్దదిగా. ఉసిరి కాయలు కాస్తుంది, కానీ అమ్మ ఎక్కువ కార్తీక దీపాలకు వాటికి ఎక్కువగా ఇక్కడ దీపం పెట్టుకుంటూ ఉంటుంది. మా పెరట్లో ఉన్న చింత చెట్టు, పెద్ద చింత చెట్టు బాగుంది, నచ్చింది అందరికీ. మీకు ఇంకొకటి చూపించిన పెద్ద నేరేడు చెట్టు ఉంది మా ఇంట్లో, చూపిస్తాను చూడండి అందరూ. ఇది మా ఇంట్లో ఉన్న పెద్ద నేరేడు చెట్టు, జంబో నేరేడు అంటారు. పెద్ద పళ్ళు కాస్తుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. స్వీట్, గొప్ప స్వీట్గా ఉంటుంది మా ఇంట్లో ఉన్న చెట్టు ఇది. ఇవి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మల్లె మొక్కలు. ఎన్ని మల్లె మొక్కలు ఉన్నాయో చూసారా. ఈ మల్లె మొక్కలు అన్నింటికి ఇంచుమించుగా చిన్న సైజు బకెట్ నిండా పువ్వులు పోస్తాయండి ఎక్కువగా. ఇక్కడ మీకు ఒక గులాబీ మొక్కను చూపించబోతున్నాను చూడండి. ఈ గులాబీ మొక్క ఎప్పుడు 365 రోజులు పువ్వులు పూస్తూనే ఉంటుంది. దీని వయసు ఇంచుమించుగా నా వయసు ఎంత ఉంటుందో అంత వయసు ఉంటుంది దీనికి. బాగుందా అండి. ఇది చక్కగా రెక్కలు కూడా రాలదు, చక్క భలేగా ఉంటాయి పువ్వులు మాత్రం. చూసారా పువ్వు ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది చూసారా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.